తులారాశి వాళ్లకు ఈ మాసము కొంతవరకు అనుకూలవంతముగానే ఉన్నది. చాలా అనుకూలమబ్బా బ్రహ్మాండంగా ఉంటుంది అనడానికి లేదు, కానీ అనుకూలవంతముగా ఉంటుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలతలు పెరుగుతాయి. అంటే ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా, బిజినెస్ అంటే ఎటువంటి బిజినెస్ అయినా బిజినెస్సే కదా, వాళ్లకు అనుకూలతలు ఏర్పడతాయి. రుణ విముక్తి కలుగుతుంది ఈ మాసంలో. అంటే రుణాలు ఎవరైనా చేసినటువంటి వాళ్ళు ఉంటే ఆ రుణము తీర్చుకునేదానికి మీకు డబ్బులు వస్తాయి. బంధుమిత్రుల యొక్క దర్శనం, బంధువులు మిత్రులు వస్తారు, చాలా సంతోషముగా గడుపుతారు, అన్నీ జరుగుతాయి. ఎక్కడో చిన్న మానసికంగా మనక్లేశం అనేటువంటిది వాళ్ళ వలన ఒక మాట అనడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మనస్సు నొప్పి పుచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇగ్నోర్ చేస్తే మీకు మేలు జరుగుతుంది గాక. బంధుమిత్రుల యొక్క దర్శనం అని దీన్ని అనేది, అందుకనే వస్తుంటారు వెళతారు. ధనవృద్ధి, ధనము ఖచ్చితముగా ఇప్పుడు మీరు దగ్గర ఉండేటువంటిది 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు చేసుకోగలుగుతారు, వృద్ధి చెందుతుంది. మనోధైర్యం ఎక్కువ అవుతుంది, మీకు మానసికంగా ధైర్యాన్ని బాగా పొందుతారు. అలాగే విద్యాగోష్ఠి అంటే విద్య గురించి మామూలుగా ఒక చర్చలు చేసుకోవటము ఈ రాశి వాళ్ళు. ఏది ఒకవేళ విద్యా సంస్థలు పెట్టినటువంటి వాళ్ళైతే దాని గురించి ఒక చర్చ చేసి ఎలా ముందుకు వెళ్ళాలి ఏమిటి అనేటువంటి ఆలోచన. అలాగే వినోదం, ఎక్కువగా కొంచెం వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి కూడా జరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు చేయటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వెళ్ళి కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి అనేటువంటి దీంతో ఉంటారు. కొత్త వాళ్ళ యొక్క పరిచయం, మీరు ముందుకు వెళ్ళటానికి ఒక సంస్థ పెట్టాలి అనుకుని కొత్త వాళ్ళతో పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రతిదీ కూడా లెక్కాచారముగా ఉంటే కుదరదు అనేటువంటి భావనతో కొన్ని సందర్భాల్లో కొన్ని దానిలో మీరు మీ మనస్సును మార్చుకొని ముందుకు వెళ్ళే విధముగా మీరు ఉంటారు గాక. అలాగే ఎవరో బంధువుల నుండి కాస్త వైరం లాంటిది ఏర్పడవచ్చును. అంతేకాకుండా అకారణముగా ప్రయాణం అనేటువంటిది కూడా ఉండబోతుంటుంది. అనవసరముగా వెళ్ళాల్సి వచ్చింది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది అన్ని రంగాల వాళ్లకు కొంతవరకు యోగవంతముగానే ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకుంటే, పరిశీలన చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు.